హలో అండి. ఈరోజు నేను శనగలు కాబూలీ సనా చాట్ చేస్తున్నాను. దీనికోసం కనీసం ఒక 4 అవర్స్ నానపెట్టుకోవాలి కాబూలీ చనా. శనగపప్పు ఎందుకంటే బాగాను మెల్ట్ అయ్యి అతుకున్నట్టుగా ఉంటుంది. గ్లాసుడు శనగలు అనుకోండి, పెద్ద గ్లాసుడు శనగలు అయితే చిన్న గ్లాసుడేమో శనగపప్పు, 2 కలిపి నానపెట్టేసిస్తాం. నానపెట్టి దాంట్లో ములిగిదాకా వాటర్ వేస్తాం. ఇంత జస్ట్ కొంచెం మీదకి వాటర్ వేసి స్టవ్ వెలిగించి పెట్టేస్తాను. దీన్ని 40 మినిట్స్ ఉడికిస్తాం. అంటే ఫస్ట్ విజిల్ వచ్చేసిన సిమ్లో పెట్టేసి 40 మినిట్స్ ఉడికించేస్తాను. ఆ తర్వాత 40 మినిట్స్ దాకా ఇది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, శనగలు ఉడికిపోయాయి. దానికి పోపు ఎలా వేయాలో, చాట్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, చాలా ఈజీ వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందు ఏం ప్రాసెస్ చేశానంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం 3 గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. 2 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ, చిన్న ముక్క అల్లం 3 కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇవి ఎర్రగా వేగిపోయిన తర్వాత బాగా వేగాలి. బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత అంతే, ఇదే కారం, ఇంకేం కారం ఉండదు దాంట్లోకి, చాట్లోకి. ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ 3 కలిపింది పేస్ట్ ఇది. బాగా వేగాలి. ఇది వేగుతుంది. లోపల కుక్కర్ పరిస్థితి ఏదో చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇలా ఉడకాలి. శనగలు బాగా ఉడికిపోయాయి. ఈ శనగపప్పు కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు అస్సలు వంపకూడదు. ఇంకా వేస్తాం. గరిటతోటి ఒక్కసారి
ఒక్కసారి శనగపప్పు ఎదిపేస్తే దాంట్లో పసుపు, ఉప్పు, చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసేసి ఉంచేసాను, అది వెయ్యాలి. ఆ తర్వాత ఇది ధనియాల పౌడర్, టేస్ట్కి షుగరు, ఒక 2 నిమిషాలు అయితే అది దగ్గరికి అయిపోతుంది. దీంట్లో చాట్ మసాలా వేస్తాం. మార్కెట్లో రెడీమేడ్ చాట్ మసాలా దొరుకుతుంది. ఇది స్వస్తికు, ఇంతకుముందు ఎవరెస్ట్ వాడేదాన్ని. ఏది దొరికితే అది. చాట్ మసాలా ఓ 2 చెంచాలు వేస్తాను. చూసారు కదా, శనగపప్పు మెల్ట్ అయిపోయింది. దాంతో ఏంటంటే అత్తుకుంటుంది. దీన్ని పూరితో కానీ చపాతీతో కానీ తింటే బాగుంటుంది. దాని మీద కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకుని, కొంచెం సేవ్ వేసుకుని చాలా బాగుంటుంది. అయిపోయింది అది. దానికి 2 చెంచాలు చాట్ మసాలా వేసాను. చాట్ మసాలా వేసాక 2 నిమిషాలు ఉంటిస్తే చాలు, అందుకని ఎక్కువసేపు లేదు. అయిపోయింది. ఫటాఫట్ చనా చాట్, కాబూలీ చనా చాట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.